వెల్కమ్ టు AP7 AM. శ్రీరాముడు ధర్మాన్ని ఆచరించాడు, సత్య మార్గాన్ని అనుసరించాడు, ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించాడు. ఒక తనయుడు, భర్త, తండ్రి, గురువు, శిష్యుడు, సోదరుడు, ప్రభువు ఎలా నడుచుకోవాలనేది ఈ లోకానికి ఆచరించి చూపించాడు. అలాంటి శ్రీరాముడు ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలలో భద్రాచలం ఒకటిగా కనిపిస్తుంది. రమణీయమైన రామకథను వినిపిస్తుంది. సూర్యుడి వంటి తేజస్సు, చంద్రుడి వంటి ప్రశాంతత కలిగిన వాడే శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు అని గతంలో ఆయన నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న మారీచుడు రావణుడితో చెబుతాడు. లోకంలో ఎవరైనా ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ తన జీవిత కాలంలో శ్రీరాముడు ఒక్క వ్యర్థమైన మాటను కూడా మాట్లాడలేదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాజ్యానికి దూరమైన శ్రీరాముడు సీతాదేవి కోసం సింహాసనాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడడం కనిపిస్తుంది. సుగ్రీవుడి కంటే వాలి మహాబలవంతుడు. అయినా అతను అధర్మ మార్గాన్ని ఆశ్రయించడం వలన సుగ్రీవుడి సహాయాన్ని మాత్రమే శ్రీరాముడు కోరాడు. వానర వీరులంతా రాముడితో లంకా నగరానికి బయలుదేరినప్పుడు వారి భార్యలంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. ప్రతి వానర వీరుడు ప్రాణాలతో తిరిగి వస్తాడని హామీ ఇచ్చిన ధీశాలి శ్రీరాముడు. మార్గమధ్యంలో శబరిని, గుహుడిని అనుగ్రహించిన రామచంద్రుడు తమ కోసం నేల కొరిగిన జటాయువుకి సైతం ఉత్తమ గతులు కల్పించాడు. సుగ్రీవుడికి, విభీషణుడికి పట్టాభిషేకం జరిపించాడు. వనవాసం పూర్తయిన తర్వాత శ్రీరాముడు అయోధ్య నగరానికి బయలుదేరతాడు. అయోధ్య నగరానికి చేరుకోవడానికి ముందే తాను రాజ్యానికి తిరిగి రావడం భరతుడికి ఇష్టమో కాదో తెలుసుకుని రమ్మని హనుమను పంపిస్తాడు. తన కోసమే భరతుడు ఎదురు చూస్తున్నాడనే విషయం తెలిసిన తరువాతనే అయోధ్యలోకి అడుగు పెట్టడం శ్రీరాముడి వ్యక్తిత్వానికి కొండంత కొలమానంగా చెప్పుకోవచ్చు. ఇలా రామాయణం రాముడు నడిపిన మార్గాన్ని సూచిస్తుంది. అలాంటి శ్రీరామచంద్రుడు కొలువైన 25 విశిష్టమైన క్షేత్రాలలో ఒకటిగా, రామాయణ ఘట్టాలతో ముడిపడిన క్షేత్రాలలో ఒకటిగా భద్రాచలం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పరిధిలో గోదావరి నదీ తీరంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. భద్రుడు అనే భక్తుడికి ఇచ్చిన మాట మేరకు ఇక్కడి కొండపై రామచంద్రుడు వెలిశాడు. అందువలనే ఈ క్షేత్రానికి భద్రాచలం అనే పేరు వచ్చింది. సాధారణంగా సీతారామాలయాలలో శ్రీరాముడి పక్కన అమ్మవారు స్థానక భంగిమలోనే ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో అమ్మవారు స్వామివారి ఎడమ తొడపై కూర్చుని దర్శనమివ్వడం విశేషం. భద్రాచలం అనగానే అందరికీ రాముడి తర్వాత గుర్తొచ్చే పేరు రామదాసు. 17వ శతాబ్దం ద్వితీయార్థంలో కంచర్ల గోపన్న ఇక్కడ తహసీల్దార్గా ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన సీతారాములకు ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. భక్తుల నుంచి సేకరించిన విరాళాలు చాలకపోవడంతో ఆయన ప్రభుత్వ ఖజానాలోని కొంత మొత్తం వాడారు. ఫలితంగా గోల్కొండ నవాబు ఆగ్రహానికి గురవడమే కాకుండా చెరసాల పాలయ్యారు. ఆ సమయంలో చేసిన కీర్తనల కారణంగానే గోపన్న రామదాసుగా ప్రసిద్ధి చెందారు. రామదాసు గోల్కొండ చెరసాలలో అవస్థలు పడుతున్నప్పుడు రామలక్ష్మణులు మారువేషాలలో వచ్చి రామదాసు చెల్లించవలసిన మొత్తాన్ని తాము చెల్లించి ఆయనను విడిపించారు. ఆ సమయంలో వారు నవాబుకు చెల్లించిన రామ మాడలను స్వామివారి కళ్యాణం సమయంలో చూడొచ్చు. శ్రీరామచంద్రుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు అనడానికి ఇదొక నిదర్శనం. అప్పట్లో ఇక్కడి రాముడికి నిత్య పూజలు నిర్వహించడానికి శ్రీరంగం నుంచి కొన్ని అర్చక కుటుంబాలను రామదాసే తీసుకువచ్చారు. ఇప్పటికీ ఆ కుటుంబాల వారే స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. శ్రీరాముడు సీతాదేవి కోసం లక్ష్మణుడు పర్ణశాలను నిర్మించింది ఇక్కడే. సీతాదేవి కళ్ళల్లో మాయలేడు పడింది, లక్ష్మణుడు రేఖ గీసింది, రావణుడు సీతమ్మ వారిని అపహరించింది, రావణుడితో జటాయువు పోరాడింది ఈ ప్రాంతంలోనే అని చెబుతారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ పరిసర ప్రాంతాలు ఆ పేర్లతోనే పిలువబడుతూ ఉండడం విశేషం. భద్రాచలంలో స్వామివారి దర్శనం అనంతరం భక్తులు చుట్టుపక్కల ఉండే ఈ ప్రదేశాలను కూడా దర్శించుకుంటారు. 1960 నాటికే ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. దాంతో ఆ ఏడాదే పునర్నిర్మాణ పనుల్ని చేపట్టారు. గణపతి స్థపతి ఆధ్వర్యంలో
పునర్నిర్మాణ పనులు జరిగాయి. ఆ సమయంలో నిర్మితమైనదే ఇక్కడి కళ్యాణ మంటపం. ఈ కళ్యాణ మంటపాన్ని శిల్పకళా శోభితంగా మలచడానికి 500 మంది శిల్పులు పనిచేయడం విశేషం. బయట ఎంతటి వేడిగా ఉన్నప్పటికీ లోపల చల్లగా ఉండడం ఈ రాయి ప్రత్యేకత. ప్రతి ఏటా ఇక్కడ జరిగే కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. గోదావరి నదీ తీరంలో ఎన్నో దివ్యక్షేత్రాలు ఉన్నాయి, పుణ్యతీర్థాలు ఉన్నాయి. అలాంటి తీర్థరాజాలలో భద్రాచలం ముందు వరుసలో కనిపిస్తుంది. గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఒకవైపున గోదావరి గలగలలు, ఒకవైపున గుడిగంటల గణగణలు, ఇంకోవైపున లీలగా మనసులను తాకే రామదాసు కీర్తనలు మనసుల్ని మకరందంతో అభిషేకిస్తాయి. పచ్చని ప్రకృతిలో ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో భక్తులను ఆధ్యాత్మిక చింతనకు చేరువ చేస్తాయి. అనుభూతుల నగరిలో హృదయాలను ఊరేగిస్తాయి. మహిమాన్వితమైన భద్రాచల క్షేత్ర విశేషాలు తెలుసుకున్నాం కదా. మరో క్షేత్రానికి సంబంధించిన వివరాలతో, విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.